మీ పక్కనే ఉన్నటువంటి మంత్రి నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి దుద్దిర్ల శ్రీధర్ బాబు ఇప్పుడు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. మంత్రి తరపు నుంచి కానివ్వండి, ముఖ్యమంత్రి తరపు నుంచి కానివ్వండి, పెద్దపల్లికి ఇంకేదైనా కొత్తగా అంటే ఐటీకి సంబంధించినటువంటి కానివ్వండి, ఇంకేదైనా పరిశ్రమలకు సంబంధించి అటు రామగుండంకి సంబంధించి ఎన్టీపీసీ కనబడతా ఉంటుంది, అలాగే ఎరువులకు సంబంధించినటువంటి పరిశ్రమలు కనబడతా ఉంటాయి. ఇటు మంత్రికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి వనరుల ప్రకారం. కానీ మీకు రైల్వే స్టేషన్ ఉంది, మంచి రోడ్లు ఉన్నాయి, హైవే రోడ్లు కనబడతా ఉన్నాయి. పరిశ్రమల విషయంలో కూడా ఏమైనా ఆలోచన చేయబోతా ఉన్నారా? మా దగ్గర టాస్క్ శిక్షణ తరగతుల కోసం శ్రీధర్ బాబు గారు మాకు ఇచ్చిన పెద్దపల్లి జిల్లాకు. ఓకే. అంటే ఇవాళ 200 మంది పిల్లలు అన్న శిక్షణ పొందుతూ ఉన్నారు. ఇవాళ ఓకే అవన్నీ స్టార్ట్ చేసుకొని ఎలక్షన్ కూడా ముందు అంటే దగ్గర 3.5 నెలలు అవుతుంది. అంటే ఈ 3.5-4 నెలల నుంచి వెళ్ళి చాలామంది పిల్లలకు ట్రైనింగ్ క్లాసెస్ ఇవ్వడం జరిగింది. ఓకే. అంటే ఆ ట్రైనింగ్ క్లాసెస్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసి వీలైతే అక్కడికే జాబ్ మేళ పెట్టి ఇది రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో వాళ్ళని తీసుకొచ్చి జాబ్ మేళ పెట్టి చాలామంది మొన్న లాస్ట్ టైం జాబ్ మేళ పెడితే కూడా దాదాపు 600 నుంచి 700 మందికి రిక్రూట్మెంట్ దొరికింది. అవును. ఇవాళ చదువుకున్న పిల్లలందరికీ కూడా మా దగ్గర స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాం. అంటే శ్రీధర్ బాబు గారి చొరవతోనే ఇవాళ మా దగ్గర సెంటర్ అయింది. ఇప్పుడు ఆ సెంటర్ కూడా నడుస్తూ ఉంది. 100% రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా వారు ఐటీ మినిస్టర్, తర్వాత ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి ఇంకా వారి ద్వారా వారికి కూడా ఇంట్రెస్ట్ ఉంది ఏదో చేయాలని. తప్పకుండా పెద్దపల్లి జిల్లాలో ఇండస్ట్రీని డెవలప్ చేయాలనేటువంటి శ్రీధర్ బాబు గారి ఆలోచన మేరకు 100% డెవలప్ అవుతుంది. రైతు రుణమాఫీ, రైతుకు సంబంధించినటువంటి భరోసా, వీటి విషయంలో చాలా చర్చ జరుగుతూ ఉంది. ఆగస్టు 15 డెడ్లైన్గా ముఖ్యమంత్రి అయితే ఇప్పటికే ప్రకటించినటువంటి సందర్భం. ఇంకా రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని కండిషన్స్ పెట్టబోతున్నామని డిప్యూటీ సీఎం కూడా చెప్తా ఉన్నారు. ఒక ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గ రైతులను ఆలోచిస్తే ఎలాంటి విషయాలలో ముందుకు పోతే బాగుంటుందని? అంటే మా పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులు బాగుంటారు. అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హైయెస్ట్ ఆయకట్టు ఉంది పెద్దపల్లి నియోజకవర్గం. అవును. మా నియోజకవర్గంలో 1,30,000 నుండి 1,40,000 ఆయకట్టు ఉంటుంది ఎస్ఆర్ఎస్. అవును. ఒక 22,000 ఎకరాల ఆయకట్టు చెర్ల కింద కుంటల కింద ఉంటుంది. అవును. మానేరు వాగు హుస్సేన్ మియా కలుపుకొని దగ్గర 1,70,000 పైచిలకు ఆయకట్టు ఉంటుంది. ఏది వాటర్ పార్కం ఉంటుంది. రేపు మా దగ్గర ఏంటంటే మీరు ఏదైతే చెప్తా ఉన్నారో రైతు రుణమాఫీ విషయంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. మేజర్గా రైతాంగం అంతా కూడా చిన్న సన్నకారు రైతాంగం ఎక్కువ ఉంటారు. 70% పైన 5 ఎకరాల బిలో రైతులు ఉంటారు. 5 నుంచి 10 ఎకరాల మధ్యలో 20% ఉంటారు. మిగతా రైతులంతా 5-10% ఉంటారు. మా దగ్గర ఏంటంటే ప్రభుత్వం గైడ్లైన్స్ సరే దానిలో కూడా ఏంటంటే ఒక ఇంటికి 2 తీసుకుంటారు రుణం. కానీ ఆ ఇంటికి ఒకరికే ఇవ్వాలని ప్రభుత్వం నిబంధన. గైడ్లైన్స్ రాలే. గైడ్లైన్స్ వచ్చినాక అది పూర్తి స్థాయిలో ఏదైనా జరుగుతుంది. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు రైతు బిడ్డ, వారికి వ్యవసాయం ఉంది. తుమ్మల నాగేశ్వరరావు స్వతహాన వ్యవసాయం చేస్తే ఆయనకు కూడా వ్యవసాయం అవగాహన ఉంది. కాబట్టి ఎక్కడ తప్పు జరగకపోవచ్చు, ఎక్కడ అలాంటి ఇబ్బంది రాకపోవచ్చు. తప్పకుండా రైతులకు రుణమాఫీ విషయంలో కానీ, రైతు బీమా విషయంలో కానీ, రైతులకు ఏదైతే కొత్తగా పాలసీ తయారు చేస్తుంది ప్రభుత్వం, రైతు పంట బీమా, రైతు బీమాతో పంట బీమా కూడా ఇచ్చే ఆలోచన ప్రభుత్వాన్ని. కానీ ఆ పంట బీమా ఎట్లిస్తే రైతులకు నష్టపడే ఉంటుంది, ఏ రకంగా చేయాలనే ఆలోచనను ప్రభుత్వం కసరత్తు చేస్తాం. పెద్దపల్లి రైల్వే స్టేషన్లో చాలా వరకు రైళ్ళు ఆగట్లేదు. మంచిర్యాలలో ఆగుతున్నాయి, రామగుండంలో ఆగుతున్నాయి. పెద్దపల్లి ప్రజలు ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే రామగుండము లేకపోతే మంచిర్యాల వరకు పోవాల్సినటువంటి సందర్భం ఏర్పడతా ఉంది. పెద్దపల్లిలో ఆపడానికి మీ నుంచి ఏమైనా సిఫార్సులు చేయబోతా ఉన్నారు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లకు సంబంధించినటువంటి విషయం? తప్పకుండా. ఎందుకంటే ఇప్పటిదాకా మాకు ఏంటంటే రైల్వే అంటే సెంట్రల్ గవర్నమెంట్, మాకు ఎంపీ లేకుండే. ఇప్పుడు మా గడ్డ వంశీ గారు ఎంపీ గెలిచారు కాబట్టి తప్పకుండా ఏ రైలు అక్కడ ఆపాలనేది ఒక స్పష్టత ఉంది. ఒకటి కేరళ ఎక్స్ప్రెస్ ఆగదు అక్కడ. అవును. ఇంకా మాకు అయ్యప్ప భక్తులు బాగా పోతారు. తర్వాత ఇంకా తెలంగాణ ఏపీ నుంచి పోయే తెలంగాణ ఆగుద్ది, ఢిల్లీ పోయేది. కానీ హైదరాబాద్ నుంచి పోయే తెలంగాణ ఆగదు. ఇది పాత తెలంగాణ ఆగుతుంది, ఇంకా మన తెలంగాణకి వెళ్ళిపోయేది ఆగదు. దాన్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తాం. సరే అక్కడన్నటువంటి పరిస్థితులలో ఏ ట్రైన్ ఆగితే బాగుంటుందని చూసుకొని మా ఎంపీ గారిని తీసుకుపోయి జీఎంకి రిప్రజెంటేషన్ ఇచ్చి వారిని కూడా రైల్వే మంత్రి కలవని చెప్పి
ఆపే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అన్న. ఇది విజయరమణారావు పెద్దపల్లి ఎమ్మెల్యే చెప్తున్న మాటలు. ఖచ్చితంగా పెద్దపల్లి డెవలప్మెంట్ కోసం నా యొక్క సాయశక్తుల కృషి చేస్తానని చెప్తూనే ఇక రైతు రుణమాఫీ, రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా గైడ్ లైన్స్ అయితే ఇవ్వబోతా ఉంది. ఆగస్టు 15 లోపల రైతు రుణమాఫీ చేస్తాము, ఖచ్చితంగా చేయబోతున్నాం అనేటువంటి ఆశాభావాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.